చాలామంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకుంటున్నారంటే ఇది ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని ఒక వాళ్ళకి వాళ్ళు విన్నది. అంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రోజు నేను ఒకటి చెప్పాను, ఇంకొకళ్ళు ఇదే ఫీల్డ్లో ఇంకొకటి చెప్తారు, వేరే వాళ్ళు ఇంకొకటి చెప్తారు. దీని మీద అవేర్నెస్ లేని వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, అంటే ఇది ఇలాగే ఫాలో అవ్వాలి, ఇది ఇలాగే చేస్తూనే అవుతుంది. అంటే చాలామంది ఏమంటారు బ్రహ్మ ముహూర్తం లేసి చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తం విశిష్టతే. కానీ ఇప్పుడు నార్మల్ పీపుల్ వెళ్ళలేరు, చేయలేరు. అలాంటి వాళ్ళ కోరికలు నెరవేరవా? వాళ్ళ మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు పొద్దున్నే లగాలి, ఇలాగే చేయాలి, ఈ టైంలోనే చేయాలి అని అనుకుంటారు. కానీ అసలు ఇది చేసే ముందు ఏంటంటే అసలు ఈ అఫర్మేషన్స్ కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ అప్లై చేయడానికి కొద్దిగా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఓపికతోటి ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. వీటికి మనం కొన్ని పద్ధతుల్లో చేస్తాం. అది ఎలా చేస్తాము? కృతజ్ఞత భావంతో చేయటము, రెండోది మనకి ఏం కావాలని పాజిటివ్ స్టేట్మెంట్స్ రాసుకోవటము, దాన్ని ఎప్పుడూ కూడా ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవటము, కొన్ని జనరల్స్ అంటారు వాటిని జనరల్గా క్రియేట్ చేసుకోవడము, క్రియేషన్ బుక్ అంటాము, క్రియేషన్ బుక్లో రాసుకోవటము. దీని మేనిఫెస్టేషన్ అంటే విజువలైజేషన్ కానీ ఒక విజన్ బోర్డ్ టెక్నిక్స్ కానీ, అంటే ముందు ఫర్దర్గా మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క టెక్నిక్ గురించి ఒక్కొక్కటి మనం వివరంగా మాట్లాడుకుందాము. ఇలా ఈ పద్ధతులన్నిటిలో కూడా మనం చేస్తాము. ఫైనల్గా ఇవన్నీ కూడా మనం ఊహించగలగాలి. ఆ ఊహింది పొందితే ఎంత హ్యాపీనెస్తో ఉంటామో అది తెలియాలి. అది తెలియాలన్నప్పుడు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి అన్నప్రాసన రోజున మనం ఫస్ట్ క్లాస్లో 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పలేం కదా. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏబిసిడీల నుంచి రాసుకుంటూ వచ్చినప్పుడు అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మన కోరికలు ఏంటి, ఆ కోరికలను ఎలా చేసుకోవాలి, ఆ కోరికలను ఎలా అప్లై చేస్తే మనకి ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది అనే విషయం మనకు అర్థం చేయించాలి. చాలా మందికి నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను అర్థం చేయించుకుంది, నాకు అర్థమైంది. అంటే నేను ఎలా ఉన్నానో ఎదుటి మనిషి కూడా అదే కావాలి. ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, మంచి రిలేషన్షిప్, కావాల్సిన డబ్బు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తిన్నది ఆరోగ్యంగా ఉంటూ మంచి కీర్తిగా అంటే మంచి కీర్తి ప్రతిష్టలతో ఉండటం, లేదంటే మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులతో ఉండటము, మనశ్శాంతిగా హ్యాపీగా లివింగ్ చేయటం. అంతేనా? ఎవరికైనా ఇవే కావాలి. మనం ఎన్ని వేల కోట్ల మంది జనాభా ఉన్నా ఇదే కావాలి. కానీ వీళ్ళకి ఇంత ఒత్తిడి ఎందుకు? అసలు ఏదైతే కోరుకున్నారో అది ఉందా లైఫ్లో? లేదు. ఎవరు మనీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఎందుకు లేరు అంటే అక్కడ ఎంతసేపు అసంతృప్తి, లేమితనాన్ని చూస్తున్నారు, అసంతృప్తిని చూస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఏదో సాధించేసేయాలి, ఏదో వెళ్ళిపోవాలని. ఆ ఏదో ఏంటి?